కొన్ని నెలలుగా అంతరిక్షంలోనే చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్లు అనుకున్న దానికంటే ముందే భూమిపైకి తిరిగి రానున్నారు. కేవలం 8 రోజుల మిషన్ కోసం జూన్ 6న ఐఎస్ఎస్ కు వెళ్లిన వీరిద్దరూ వ్యోమనౌకలో హీలియం గ్యాస్ లీకేజ్ కారణంగా దాదాపు గత 8 నెలలుగా అక్కడే ఉండాల్సి వచ్చింది. అటు నాసా అధికారులు, స్పేస్ ఎక్స్ ఇంజనీర్లు వీరిని తీసుకురావడంపై ప్రతిసారి ఒక కొత్త తేదీని ప్రకటిస్తూ వస్తున్నారు. ఈసారి వీరు ఖచ్చితంగా భూమికి తిరిగి వస్తారని చెప్పినప్పుడల్లా మళ్లీ ఏదో ఒక సాంకేతిక సమస్య రావడంతో వారి రాక మరింత ఆలస్యమవుతోంది. దీంతో ఈ ఇద్దరు వ్యోమగాములు భూమిపైకి తిరిగి ఎప్పుడు వస్తారు అని ఉత్కంఠ నెలకొంది. అయితే తాజాగా వచ్చిన నివేదిక ప్రకారం వ్యోమగాములిద్దరూ షెడ్యూల్ కంటే ముందుగానే భూమిపైకి రావచ్చని తెలుస్తోంది. నాసా ఇటీవల ప్రకటించిన రీషెడ్యూల్ ప్రకారం అన్ని సవ్యంగా జరిగితే సునీత విల్మోర్ 2025 మార్చి చివరి వారం లేదా ఏప్రిల్ మొదటి వారంలో భూమిపైకి తిరిగి రావడం సాధ్యమవుతుంది. కానీ ఇప్పుడు ఈ ఇద్దరు వ్యోమగాములు అంతకంటే ముందుగానే భూమికి తిరిగి రావచ్చని తెలుస్తోంది. సునీత విల్మోర్ను మార్చి 19 నాటికి తిరిగి భూమికి తీసుకువస్తున్నట్లు నాసా వర్గాలు తెలిపినట్లు డైలీ మెయిల్ ప్రకటించింది. ఇది గతంలో ప్రకటించిన డేట్ కంటే దాదాపు 2 వారాల ముందుగానే కావడం విశేషం. వ్యోమగాములు షెడ్యూల్ కంటే ముందుగానే తిరిగి రావటం అనేది స్పేస్ ఎక్స్ క్రూ 10 మిషన్ కోసం స్పేస్ క్రాఫ్ట్ డిప్లాయ్మెంట్లో మార్పునకు సంబంధించినది. ఇదిలా ఉండగా వీరిని తిరిగి సురక్షితంగా భూమికి తీసుకొచ్చేందుకు స్పేస్ ఎక్స్ క్రూ 9 మిషన్ను గత ఏడాది సెప్టెంబర్ 29న నాసా ప్రయోగించింది. ఇందులో 4 సీట్లు ఉండగా హగ్, గోర్బునోవ్ అనే వ్యోమగాములను పంపించి మిగతా 2 సీట్లను సునీత విల్మోర్ కోసం ఖాళీగా వదిలిపెట్టారు. సెప్టెంబర్లో ఐఎస్ఎస్తో అనుసంధానమైన ఈ మిషన్ 2025 ఫిబ్రవరిలో భూమికి తిరిగి రావాల్సి ఉంది. అయితే క్రూ 9 సిబ్బందిని రిలీవ్ చేసేందుకు వెళ్లే క్రూ 10 ప్రయోగం ఆలస్యం కారణంగా విల్మోర్ విలియమ్స్ భూమికి తిరిగి రావడం వాయిదా పడింది. మరోవైపు అంతరిక్షంలో చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీత విల్మోర్ను సురక్షితంగా భూమి మీదకి తీసుకురావాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తమ సాయం కోరినట్లు స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ ఇటీవలే ప్రకటించారు. త్వరలో ఈ పని పూర్తి చేస్తామని తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. వ్యోమగాములిద్దరినీ తిరిగి భూమిపైకి తీసుకువచ్చేందుకు ఇంతకుముందు బైడెన్ ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేయలేదని, వారు చేసిన ఆలస్యం కారణంగానే వ్యోమగాములు ఇంతకాలంగా అంతరిక్షంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని ఆరోపించారు.